సో ఇప్పుడు నిన్న మళ్ళీ ఒక సంచలనమైన విషయం చోటు చేసుకుంది. అదేంటంటే కేరళలో కూడా లిక్కర్ పాలసీ కొత్తగా తీసుకొచ్చారు. ఆ లిక్కర్ పాలసీలో కుంభకోణం జరిగింది. ఇందులో కవిత పాత్ర ఉందని అక్కడ సాక్షాత్తు అసెంబ్లీలోనే అక్కడ విడి సతీషన్ అని కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నేత కేరళలో మామూలుగా ఎల్డిఎఫ్ గవర్నమెంట్ ఉంది, లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్. అక్కడ అపోజిషన్ యూడిఎఫ్ అంటారు, యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్. అందులో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విపక్ష నేత అక్కడ విడి సతీషన్, ఆయన అసెంబ్లీలోనే ఈ విషయం చెప్పాడు. అట్లాగే బయట కూడా నిన్న మలప్పురంలో ఎడవన్న అనే ఏరియాలో ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో ఆయన క్లియర్గా ఏం చెప్తున్నాడంటే, ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని ఒక కంపెనీ ఉంది. ఇది మధ్యప్రదేశ్, పంజాబ్లో ఈ కంపెనీ ఆపరేట్ అవుతుంది. ఈ కంపెనీ ముందుగా పాలక్కాడ్ దగ్గర ఎలకల్లి పంచాల అనే ఏరియాలో ల్యాండ్స్ కొన్నారు. కొన్న కొద్ది రోజులకే వాళ్ళకి ఈ లిక్కర్ తయారు చేసే లైసెన్స్ను వాళ్ళకి ఇచ్చారు. ఇస్తే వాళ్ళు ఈ బ్రూయరీస్ అంటారు కదా, తయారు చేసే తయారీ కేంద్రాల్ని ల్యాండ్ కొన్న ఏరియాలోనే పెట్టుకున్నారు. అంటే వీళ్ళకు ముందుగానే హింట్ లేకపోతే వీళ్ళకి తెలుసు కాబట్టి ముందుగా ల్యాండ్ కొన్నారు. అక్కడ ఇచ్చినాక కదా మామూలుగా ల్యాండ్ కొనాలి. అట్లా కాకుండా ముందే ల్యాండ్ కొనడం, వీళ్ళకి ఇవ్వడం, ఇది జరిగిపోయింది. ఇది పినరయి విజయన్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ ఎంబి రాజేష్ వీళ్ళిద్దరూ కలిసి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఇతర శాఖలతో చర్చించలేదు. ఇప్పుడు మిగతా శాఖలతో కూడా చర్చించాలి, ఆర్థిక శాఖ ఇలాంటి వాటిలో అవేమి చేయకుండా వీళ్ళు తీసుకున్నారు. దీనికి ఆధారం క్యాబినెట్ నోట్ అని దాన్ని కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. ఆ క్యాబినెట్ నోట్లో క్లియర్గా ఉంది, అది ఇతర డిపార్ట్మెంట్స్తో డిస్కస్ చేయలేదని క్యాబినెట్ నోట్లో కూడా ఉంది. కాబట్టి ఈ ఒయాసిస్ కంపెనీ వెనుక ఈమె ఉంది, కవిత ఉంది అనేది ఇప్పుడు కేరళ అసెంబ్లీలో అండ్ కేరళ బయట, అంటే అసెంబ్లీ బయట కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు అంటే యూడిఎఫ్ కవిత మీద అక్కడ పెద్ద ఎత్తున ఆరోపణ చేసి ఇది మరొకసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంటే కవితకి దేశంలో ఎక్కడ లిక్కర్ స్కామ్ జరిగినా కవితకి రోల్ ఉందా అన్న ఇది వస్తుంది. అంటే ఈమె మొత్తం లిక్కర్ క్వీన్ లాగా అయిపోయిందా అన్న ఇదిగా పత్రికలు రాయడం మొదలుపెట్టాయి. దాంతో కవిత కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయింది. అసలు ఇదంతా అబద్ధం, నాకు అసలు ఓఎస్ఎస్తో నాకేం సంబంధం లేదు. పైగా నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావాలనే బదనాం చేయడానికి, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ మేము గట్టి ఫైట్ కాంగ్రెస్కి ఇస్తున్నాం కాబట్టి మమ్మల్ని బదనాం చేయడానికి, మమ్మల్ని కంట్రోల్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడది, రేవంత్ రెడ్డి చేస్తున్న ఇది. సో దీన్ని నేను ఆ సతీషన్ మీద నేను లీగల్గా చర్యలు తీసుకుంటాను, పరువు నష్టం దావా వేస్తానని ఆమె నిన్న అనౌన్స్ చేశారు. అట్లాగే అక్కడున్న పినరయి విజయన్ ప్రభుత్వం కానీ, లేకపోతే ముఖ్యంగా ఎక్సైజ్ మినిస్టర్ ఎంబి రాజేష్ కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు మేము ఈ కొత్త మద్యం పాలసీ తీసుకురావడం ప్రధాన కారణం జిఎస్టీని తగ్గించుకోవడం కోసం, దానివల్ల మాకు 210 కోట్ల జిఎస్టీ మిగిలింది అని రాజేష్ అనౌన్స్ చేశాడు. దానికి మళ్ళీ సతీషన్ సమాధానం ఇచ్చాడు. అసలు ఈ మద్యం జిఎస్టీ కిందకే రాదు, వీళ్ళెలా జిఎస్టీ మిగిల్చుకుంటున్నారు అని ఈయన కౌంటర్ చేశాడు. ఇలాగా ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున కవిత చర్చలకైతే వచ్చింది. అంటే ఒక్కసారిగా తెలంగాణలో కూడా ఈ విషయాల్ని చర్చ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కవిత సైలెంట్గా, ఆమె ఎక్కువగా పెద్ద గొడవ చేయట్లేదు, ఏదో చిన్న కార్యక్రమాల్లో పాల్గొనడం, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం అట్లాంటి చేస్తుందో తప్ప ఆమె ఎక్కడ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలిపోవడం కానీ, ఫ్రంట్లో ఉండి లీడ్ చేయడం కానీ అలాంటివి ఏమీ కనిపించలేదు. మరీ సైలెంట్ అయిపోకుండా ఉండాలన్నట్టుగా ఆమె చేస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని దెబ్బకొట్టడానికి, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకి ప్రధానంగా ఇక్కడ బీజేపీ కంటే కూడా బీఆర్ఎస్ఏ చాలా స్ట్రాంగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాడుతున్నారు. ఇటు హరీష్ రావు కావచ్చు, తర్వాత కేటీఆర్ కావచ్చు, కవిత కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. అందువల్ల ఎందుకంటే బీఆర్ఎస్కి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ ఉంది, ప్రజల్లో సింపతి ఉంది ఇప్పటికి కూడా కేసీఆర్ పట్ల. ఎందుకంటే కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదనేది ఇక్కడ ప్రజలందరూ నమ్ముతున్నారు, అందులో వాస్తవం కూడా ఉంది. సో ఆయన లాబింగ్ తెలివితేటలు కావచ్చు, ఆయన ప్రెజర్ టాక్టిక్స్ కావచ్చు, ఆయన అనేక సార్లు రిజైన్ చేయడం కావచ్చు, ఇవన్నీ పట్టు వదలకుండా కేసీఆర్ ఫైట్ చేయడం వల్ల, ఆయన వ్యూహాల వల్లనే తెలంగాణ
వచ్చింది. మిగతా త్యాగాలు చేశారు, అన్నీ జరిగాయి, అవన్నీ అవసరం. కానీ అవి ఒకటే సరిపోదు. దాని తర్వాత ఎందుకు నేను చాలా సార్లు చెప్తాను, నెసరీ కండిషన్ అండ్ సఫిషియెంట్ కండిషన్. నెసరీ కండిషన్ ఉద్యమాలు చేయాలి, అవి లేకుండా రావు. కానీ నెసరీ కండిషన్ ఒకటే సరిపోదు, సఫిషియెంట్ కండిషన్ కూడా కావాలి. ఆ ఎలిమెంట్ కేసీఆర్ తీసుకొచ్చాడు. ఆ సఫిషియెంట్ కండిషన్ ఏది కావాలి, ఈ ఉద్యమాలను ఉపయోగించుకొని ఎలా చేసేది. మామూలుగా గాంధీ కూడా ఆ పనులు చేశాడు. గాంధీ ఏంటంటే భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే ఆ ఉద్యమాలను ఉపయోగించుకొని బ్రిటిష్ ప్రభుత్వం ఒత్తిడి చేయగలిగాడు గాంధీ. అంటే మీరు నాతో డీల్ చేయకపోతే మీరు వాళ్ళతో డీల్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు తీవ్రవాదులు కాబట్టి మీరు నాతో డీల్ చేయండి అన్న ఒక దీన్ని గాంధీ చేయగలిగాడు, ఆ టాక్టిక్స్. కేసీఆర్ కూడా అంతే. కేసీఆర్ ఏంటంటే మీరు నాతో డీల్ చేస్తే మీకు పీస్ఫుల్గా వ్యవహారం వెళ్తుంది, లేకపోతే ఇక్కడ ఇది రక్తపాతానికి దారితీస్తే మళ్ళీ మీ వల్ల కాదు అన్న ఒక దీన్ని తీసుకురాగలిగాడు ఈ ప్రజా ఉద్యమాలని. అందువల్ల కేసీఆర్ మీద కూడా ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ జనాలకు ఉంది. కాకపోతే ఆయన అహంకారం, ఆయన ప్రవర్తించిన తీరు, కేటీఆర్ కూడా సెకండ్ టర్మ్లో ఒక తీవ్రంగా అహంకారపూరితంగా వ్యవహరించడం, ఇలాంటివి జరిగాయి. నిజానికి అభివృద్ధి చేయలేదన్న వాళ్ళ మీద ఎక్కడ విమర్శ లేదు, అభివృద్ధి జరిగింది, దానికి తగిన అప్పులు కూడా ఉన్నాయి.